Good afternoon, my dear students. This is Captain R. Bhaskar Rao, retired professor, Department of Chemistry, Government College for Women, Guntur. Coming to the first question. Among the given molecules, identify the one of which undergoes nucleophilic addition reaction at fastest rate. Simple question అనేది ఇది ఇచ్చిన ఆప్షన్స్ ఫార్మాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్ అండ్ బెంజాల్డిహైడ్. ఈ కాంపౌండ్లో CH3 గ్రూప్ అంటే ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. CH3, CH2, CH2, ఇవన్నీ ఆల్కైల్ గ్రూప్స్. పైనుంచి కిందకి వెళ్ళే కొలది మనకి ఈ ఆల్కైల్ గ్రూప్ యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే వీటికి స్టీరిక్ హిండరెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి ఫార్మాల్డిహైడ్ తీసుకున్నట్లయితే దట్ ఈజ్ H సింగిల్ బాండ్, C డబుల్ బాండ్, సింగిల్ బాండ్ H. రెండు వైపులా రెండు హైడ్రోజన్ ఉంటాయి. కార్బన్తో డబుల్ బాండ్ ఫార్మ్ అవుతుంది. ఈ డబుల్ బాండ్తో మనకి ఎలక్ట్రోఫిలిక్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఎందువల్ల C డబుల్ బాండ్ ఉంది కాబట్టి కంపల్సరీ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఏ మాలిక్యూల్ అయితే స్టీరిక్ హిండరెన్స్ అనేది తక్కువ ఉంటుందో దట్ మాలిక్యూల్ అండర్గోస్ ద ఫాస్టెస్ట్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఇక తీసుకున్నట్లయితే మనకి ఫార్మాల్డిహైడ్లో మనకి సైడ్ గ్రూప్స్ ఏమి లేవు కాబట్టి స్టీరిక్ హిండరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మరియు ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫార్మాల్డిహైడ్లో ఎక్కువగా మనకి ఈ ఫాస్ట్ రియాక్షన్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. రేట్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు electrophilicity of carbon atom is directly proposed to 1 by steric hindrance. That is, ఫార్మాల్డిహైడ్ తీసుకున్నట్లయితే మోస్ట్ ఎలక్ట్రోఫిలిక్ అండ్ లెస్ట్ స్టీరిక్ హిండర్. మనకి లెఫ్ట్ నుంచి రైట్ తగ్గుతుంది కాబట్టి మనకి ఫార్మాల్డిహైడ్లో ఎక్కువగా మనకి ఫాస్ట్ రియాక్షన్ జరుగుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంటర్మీడియట్ అబ్జర్వ్డ్ ఇన్ రీమర్-టీమర్ రియాక్షన్? అడిగిన క్వశ్చన్లో ఈజ్ నాట్ ఇంటర్మీడియట్ అబ్జర్వ్డ్ ఇన్ రీమర్-టీమర్ రియాక్షన్. అసలు రీమర్-టీమర్ రియాక్షన్ అంటే ఏమిటి? ఫినాల్ని క్లోరోఫామ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ చేసినట్లయితే మనకి ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ రీమర్-టీమర్ రియాక్షన్. ఆ రియాక్షన్లో 1, 2, 3 ఈ 3 ఇంటర్మీడియట్ కాంపౌండ్గా ఫార్మ్ అవుతాయి. క్లోరోఫామ్ స్టార్టింగ్ కాంపౌండ్ కాబట్టి అడిగిన క్వశ్చన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంటర్మీడియట్ కాబట్టి క్లోరోఫామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So this is the explanation. CHCl3 is the reagent. That's why answer 4 is the correct answer. That is chloroform. Correct metamers of the following compounds. Metamers ఫంక్షన్ గ్రూప్ ఇరువైపులో ఉన్న గ్రూప్స్ ఇంటర్చేంజ్ చేసుకోవడం వచ్చే ఐసోమర్ని మెటామర్స్గా డిఫైన్ చేస్తాం. ఒకవైపు బెంజిన్ రింగ్ ఉంది, రెండు వైపు సైక్లోహెక్సేన్ రింగ్ ఉంది. వీటిన్నిటి ఇంటర్చేంజ్ చేసినట్లయితే అప్పుడు వచ్చే ఫార్ములా దిస్ వన్. కాబట్టి 3 is the correct answer. Metamers have the same function group but differ in the alkyl or allyl groups attached to it, keeping the molecular formula unchanged. Therefore, metamers of the given compound is this group. Coming to the next question. Choose the correct option regarding the following statements. Statement 1. 2,4,6-trinitrotoluene is a picric acid. This is wrong. That is 2,4,6-trinitrophenol is nothing but picric acid. కాబట్టి statement 1 is incorrect. Statement 2. Reaction of 4-hydroxybenzene 1,3 disulfonic acid with concentrated nitric acid gives picric acid. This is true. కాబట్టి first one is false, second one is true. So statement తీసుకున్నట్లయితే statement 1 is false but statement 2 is true. That is fourth one is correct answer. So this is the correct explanation. Answer is 4. How many of the following shows hydrogen bonding? Hydrogen bonding means when a hydrogen atom is present in between two highly electronegative atom, then we have a hydrogen bonding form. These are two types, intra and inter. మాలిక్యూల్ మధ్య కనుక హైడ్రోజన్ బాండింగ్ ఫార్మ్ అయినట్లయితే దాన్ని ఇంటర్ అంటాం. విత్ ఇన్ ది సేమ్ మాలిక్యూల్ అయినట్లయితే వాటిని ఇంట్రాగా డిఫైన్ చేస్తాం. బెంజిన్లో కాదు, వాటర్లో ఎస్ ఇట్ ఈస్ రైట్, దిస్ వన్ ఈజ్ 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 రాంగ్. కాబట్టి టోటల్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి.
Next question. 9.3 grams of aniline was treated with NaNO2 and HCl at 0 degree centigrade to get product capital A, which reacts with phenol to form a product B, assuming 100% yield in each step. What is the weight of product B? So product B అడిగాడు. సీసన్ కాంపౌండ్ ఎనిలిన్, దీన్ని HCl సమస్యలో సోడియం నైట్రేట్తో రియాక్ట్ చేసినట్లయితే డైఎజిటైజేషన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఫార్మ్ అవుతుంది. దాన్ని ఫినాల్తో రియాక్ట్ చేసినట్లయితే పారా ఎమినో బెంజిన్ ఫార్మ్ అవుతుంది. అంటే క్యాపిటల్ బి ఇస్ నథింగ్ బట్ పారా హైడ్రాక్సీ డైజో బెంజిన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇచ్చిన కాంపౌండ్లో 9.3 grams ఎనిలిన్ ఉన్నాడు కాబట్టి దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది? ఎనిలిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా 93. సో 9.3/93 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 mole. ఈ 0.1 mole ఇంటూ పారాహైడ్రాక్సీజోబెంజిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు మనకి వెయిట్ వస్తుంది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి కింద విధంగా రాయొచ్చు. ఇది ఎనిలిన్, దీన్ని డైఎజిటైజేషన్ చేసాం, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఫార్మ్ అయింది. దీన్ని ఫినాల్తో రియాక్ట్ చేసినట్లయితే పారాహైడ్రాక్స్ ఏజోబెంజిన్ ఫార్మ్ అవుతుంది. 9.3 grams ఇచ్చాడు ఎనిలిన్. దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కట్టినట్టయితే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 9.3/93 దట్ ఈక్వల్ 0.1 mole. సో కాబట్టి ఇది 0.1 mole అవుతుంది, ఇది 0.1 mole అవుతుంది, 0.1 mole అవుతుంది. సో ది ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ 0.1 mole. సో 0.1 ఇంటూ 198 దీని యొక్క మొత్తం మాలిక్యులర్ వెయిట్ అంటే పారాహైడ్రాక్స్ ఏజోబెంజిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 198 వస్తుంది. అంటే ఇందులో కార్బన్స్, హైడ్రోజన్స్, నైట్రోజన్స్, ఆక్సిజన్ మొత్తం వెయిట్ అనుభవాన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 198 వస్తుంది. సో 0.1 ఇంటూ 198 దట్ ఈస్ 19.8 grams. అప్రాక్సిమేట్గా ఇట్ ఈస్ 20 grams. సో క్వశ్చన్స్ అంతా అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా మీరు చెక్ చేసుకొని బాగా చదివి అప్పుడు మీరు ఆన్సర్ చేసినట్లయితే జేఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.